నుంచి ఎమ్మెల్యేని చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క దుందుడుకు చర్యలు అయితేనేమి, ఆయన పెత్తనం అయితే మేము భరించలేమంటూ అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తూ దూరం అయిపోయారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీలో ఉన్న దూరంగా ఉంటున్నారు. అమర్నాథ్ రెడ్డి ఒకటేసారి పార్టీయే ఫిరాయింగ్ చేశారు కదా. కేవలం అది మీరే కారణం, పెద్దిరెడ్డి గారి యొక్క పెత్తనం ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయన. మీ ముందు చెప్పకపోయినా ఇతరులతో మాట్లాడుతున్న మీడియాలో కూడా చెప్పలేదు, నేను ఎక్కడ వినలేదు. కాకపోతే దుందుర్కు చర్యలు అంటే నేనేం చేస్తాను? ఏదైనా కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో మీ అంతా మీరు నిర్ణయాలు తీసుకొని ఇంకొకరికి చేయడం అనేది, ఇట్లాంటి చర్యలు అవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను చేయలేదు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండగానే గతంలో నేను చేయలేదు, రేపు కూడా నేను చేయను. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్పనిసరిగా చేస్తాము. మరి తంబలపల్లిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా మీరు మీ సోదరుడు ద్వారా కరెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారే చాలా లివరేజ్ ఇచ్చి చాలాసార్లు ఆయనకు ఫోన్లు చేసి మధ్యవర్తులను పంపి అంతా చేసి పోయి నియోజకవర్గంలో తిరగండి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు పోతా రేపు పోతా అంటూ వస్తూ ఉన్నాడు. పరిస్థితి చూస్తే ఇంకా మనకు ఆల్టర్నేటివ్గా మనం ఎవరినో ఎవరిని అక్కడ చేసుకుంటే తప్ప రేపు అక్కడ గెలవలేమని చెప్పే భావంతో ఆయనే మనము ఎట్లా పార్లమెంటుకు మీరే కదా అక్కడ పోటీ చేస్తారు, మిథున్ చేస్తాడు కదా, ఇంకా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ కుటుంబంలోనే ఆయన కూడా అంతకుముందు టికెట్ అడిగాడు పీలేరు కావాలని చెప్పి, ఎవరు ద్వారకనాథ్ రెడ్డి. అప్పుడు ఎట్లా వేయలేకపోయినాము, ఇప్పుడు ఇక్కడ పెడదాంలే తంబలపల్లిలో అని చెప్పి ఆయన నిర్ణయం చేసి ఇవ్వడం జరిగింది. తంబలపల్లిలో ఒక ఫ్యాక్షనిజం కావచ్చు, భూస్వామ్య పెత్తందారులు కావచ్చు, ఏవి ఉమాశ్వర రెడ్డి కుటుంబం అంటే ఏవి లక్ష్మీదేవమ్మ ప్లస్ ఇప్పుడున్న కలిచర్ల ప్రభాకర్ రెడ్డి, ఈ రెండు వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్ని కాదని, ఆ వర్గాల మద్దతు లేకోకుండా మీ సోదరుడు ద్వారకనాథ్ రెడ్డిని గెలిపించుకోగలరా? మీకు చిత్తూరు జిల్లా రాజకీయం తెలిసింటే ఫస్ట్ అలాంటి వర్గ రాజకీయాలు, భూస్వాములు, పెత్తందారులు అందరూ కూడా పీలేరు నియోజకవర్గంలో ఉన్నారు. పెద్ద పెత్తందారులు అందరూ కూడా. వాళ్ళందరి ముందర నేను కాలేజ్ నుంచి వచ్చాను, ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి అందరినీ వ్యతిరేకించాను. కాంగ్రెస్ పార్టీలో రామస్వామిరెడ్డి గారు ఉన్నారు, మా దగ్గరే ఆయన జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఒక జీవి చంద్రశేఖర్ రెడ్డి ఒక మాజీ శాసనసభ్యుడు, బుడిగి భాస్కర్ రెడ్డి ఆయన ఒక ఫ్యాక్షన్ పాలిటిక్స్ నడిపేవాడు, భూమిరెడ్డి పాపిరెడ్డి, ఎల్లమంద జయచంద్రారెడ్డి, రేగల్ రావు బహదూర్ ఫ్యామిలీ వాళ్ళు, భాస్కర్ రెడ్డి, రేగల రామచంద్రారెడ్డి, నల్లారి భాస్కర్ రెడ్డి కలికిరిలో ఉండగానే ఆయన కూడా ఇక్కడ వచ్చి పోటీ చేశాడు ఫస్ట్ టైం నా మీద ఇండిపెండెంట్గా. అదేవిధంగా నడిగడ్డ నరసింహారెడ్డి, వాళ్ళంతా కూడా ఇప్పుడు చూస్తే ఒక వీధి అంతా కూడా వాళ్ళ ప్రాపర్టీసే ఉన్నాయి చెన్నైలో, నడిగడ్డ నరసింహారెడ్డి వాళ్ళకి. మరి వాళ్ళు డిఫరెంట్ పార్టీస్, వాళ్ళకి పడదు. కానీ నా విషయానికి వచ్చేందుకు అందరూ కూడా ఒకటి అయిపోయి నా మీద నన్ను సాధించాలని చేశారు. కానీ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడ పోయారు కూడా ఎవరికి తెలియదు, ఊర్లో వదిలేశారు, బెంగళూరులో లేకపోతే చెన్నైలో ఇక్కడంతా స్థిరపడినారు. ఇక్కడ ఉన్నా కానీ రాజకీయాల్లో మాత్రం లేరు. అంతకంటే పెత్తందారులు తంబలపల్లి కాన్స్టిట్యున్సీలో లేరు. అది ఎట్లా చేయాలో చేస్తాం, ఎలక్షన్ చేసేది మాకు తెలుసు, చేస్తాం. మీరు గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పింది చూశాను నేను. అవును స్థానికేతరం నాన్ లోకల్ వస్తుందని. కుప్పంలో చంద్రబాబు నాయుడు స్థానికుడా కాదు, నేను పీలేరులో స్థానికుడా. నేను ఎప్పుడు తిరుపతిలో పియూసీలో వెళ్ళాను, పియూసీ నుంచి తిరుపతిలో స్థిరపడినాను. పీలేరు వదిలేసిన తర్వాత పుంగనూరులో కూడా నేను స్థానికుడు కాదు కదా, మరి పోటీ చేస్తూ ఉన్నాం కదా. మరి చాలామంది శాసనసభ్యులందరూ కూడా తిరుపతిలో ఉండి రాజకీయాలు చేస్తారు, పార్లమెంట్ సభ్యులు తిరుపతిలో ఉండి రాజకీయాలు చేస్తారు, కొంతమంది చిత్తూరులో ఉండి రాజకీయాలు చేస్తారు. మీరు ఫుల్ టైం రాజకీయ నాయకుడు, మీ తమ్ముడు ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదన్నది ఇక్కడ వాదన. మా తమ్ముడు ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాబట్టే నేను శాసనసభ్యుడిగా గెలుస్తూ వచ్చిన. వాళ్ళంతా రాజకీయాలకి గ్రామస్థాయి నుంచి కూడా నేర్పుతూ ఉన్నారు కాబట్టి నేను ఊరికే అట్లా పోయి దండం పెట్టేస్తే కూడా అందరూ అన్న చేయడానికి చెప్పేవాళ్ళు. ప్రజల్లో పెద్దిరెడ్డి గారికి ఉన్న ఇమేజే గెలిపిస్తుంది, ఎవరి మద్దతు కాదు ఇక్కడ అన్నది. నాన్ లోకల్ అని చెప్పి ఆయన చెప్పిన భాష్యము చాలా అభ్యంతరకరమైంది. నువ్వేమో హైదరాబాద్లో ఉంటావు, నువ్వు లోకల్. ఇప్పుడుండే శాసనసభ్యుడేమో బెంగళూరులో ఉంటాడు, ఆయన లోకలు. నా తమ్ముడు మాత్రం నాన్ లోకల్. మదనపల్లిలో ఇంతకుముందు 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న, 3 సార్లు 4 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి మదనపల్లిలో కాపురం ఉంటాడు. మరి మావాడికి కూడా మదనపల్లి ఇల్లు ఉంది, మదనపల్లిలో ఉంటాడు. లేదంటే మా ఊరి నుంచి పోవాలంటే ఇంకొక 30 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది.
జిల్లాలోనే మీరు నియోజకవర్గానికి ఊరికి నువ్వు లోకలు నాన్ లోకలు అని చెప్పి ఇలాంటి మా మీద ఏం చెప్పగలుగుతారు ప్రజల్లో? మేము లంచగొండలు కాదు, లేదా ఇంకోటి అని ఏది చెప్పినా కానీ అందరూ తిరస్కరిస్తారు. మేము ఎప్పుడు పదవులు అడ్డం పెట్టుకొని వెళ్తే అమ్యాస్ చేసింది కూడా లేదు. అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇంకా నా తమ్ముడి మీద ఏం చెప్తారు? ఈ నాన్ లోకల్ అని చెప్తారు. మరి నాన్ లోకల్ అయితే మీరిద్దరు నాన్ లోకల్ కాదా? నువ్వు హైదరాబాద్లో ఉంటావు, ఆయన బెంగళూరులో ఉంటాడు. మీ ఇద్దరికంటే దగ్గరలో మావాడు ఉన్నాడు నియోజకవర్గానికి. మేము అందుబాటులో ఉంటామా లేదా అనేది నిర్ణయించాల్సిందే తంబలపల్లి నియోజకవర్గ ప్రజలు. తంబలపల్లిలో ఎవరు పోటీ చేసినా కూడా గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేవాల్సిన బాధ్యత, తెప్పించే బాధ్యత కూడా మాదే. మేము మా మీద ఒక నమ్మకం పెట్టి మా తమ్ముడిని అక్కడ పోటీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన నమ్మకాన్ని ఒమ్ము కానీం కదా. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు. నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.